ఈ ఫోటో చూడగానే జనంలో మీకు బోల్డ్ అంత సానుభూతి వచ్చేద్దండి. అయ్యా పనిలో పని ఈ గొడవలు ఆగాలని మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తే తమ పేరు ఢిల్లీ దాకా పైపోద్దండి. నిరాహార దీక్ష? ఆమరణ నిరాహార దీక్ష. అందులో నీ పోతే నా పదవి నువ్వు కొట్టేద్దామని? అబ్బాబే అయ్యే మాట్లాడండి. ప్రజాసేవ చేస్తే గాని నాయకులు పెరిగిన దౌర్భాగ్య స్థితిలో మన దేశం పూర్వం ఉండేది. ఇప్పుడు ఆ దరిద్రం పోయింది. మనుషుల్ని లేపు ముఠా నాయకుడివి. బస్సులు తగలబెట్టి రైలు పట్టాలు పీకి రాస్తారోకోలు చెయ్యి జిల్లా నాయకుడివి. బాంబులు విసిరి గూండాలను మేపి కులచిచ్చు రేపు రాష్ట్ర నాయకుడివి. ఇది నేటి రాజకీయం. ఈ జాతి గొడవలు ఇంకా మన సోదరులు ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దునేనండి 2 లారీలో దిగుతున్నారండి. అనుభవం ఉన్న వాళ్ళేనా? ఆ వృత్తిలో బాగా ఆడితేనండి. మొన్నటి ప్రత్యేకాంధ్ర గొడవల దగ్గర నుంచి నిన్నటి పాత బస్తీ గొడవల వరకు ఎంతో విజ్ఞానం అనుభవం సంపాదించిన మేధావి ఉండాలండి. వాళ్ళ ఆయుధాలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, బాంబులు మాత్రం మనం సప్లై చేయాలి. గుడ్. అవును, మన వాళ్ళు సారా కాస్తుంటే పట్టుకున్నాడే అదేరా స్వాతంత్ర దినోత్సవం రోజు నాకు ఎదురు తిరిగాడే ఎస్ఐ గాడు. వాడి దేకులు అక్కడే ఉంది మన అదృష్టం. వాడిని లేపేద్దాం. అయ్యా పాప ఎస్ఐకి ఈ మధ్య పెళ్ళయింది. పైగా ఆడి పెళ్ళారికి ఇప్పుడు 6వ నెల కడుపు. అయితే ఇంకా మంచిది. మన పిచ్చి జనం ఏడ్చే వాళ్ళని పట్టించుకోరు. ఏడ్చే వాళ్లకు సాయం చేసే నాయకులకి పట్టం కడతారు. కాబట్టి ఎస్ఐ గాడు పోయాక వాడి పెళ్ళానికి మనమే ఆర్థిక సాయం చేద్దాం. ఇక మన ప్లాన్ చెబుతాను వినండి. రేపు రాత్రి ఆ ఎస్ఐ గాడికి ఫోన్ చేయండి. దళితుల్ని అటాక్ చేయడానికి గూడెం వైపుకి అగ్రకును వాళ్ళు 2 లారీల్లో వెళుతున్నారని చెప్పండి. 1/2 డజను మంది పోలీసుల్ని తీసుకుని ఆ ఎస్ఐ గాడు లారీల్ని ఆపడానికి వస్తాడు. ఏ సారా కాయడానికి అయితే నువ్వు అడ్డుపడ్డావో ఆ సారాతోటే నిన్ను తగలెట్టేయమన్నారు ధర్మరాజు గారు.